కొంగు పట్టుకు తిరుగుతున్న రామ్ చరణ్ విషయంలో మండిపట్టు చూపిస్తూ ఉపాసన కొణిదెల ఇస్తున్న రియాక్షన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఇప్పటి వరకు ఉపాసన కొణిదెల కంట్రోల్ చేసుకున్న వ్యవహారం అంతా బయటపెడుతూ వచ్చేస్తుంది. ఇక అందరికీ తెలిసిందే ఉపాసన కొణిదెల పెళ్ళైనప్పటి నుండి ఎంతో ట్రెడిషనల్గా కనిపిస్తూ వచ్చేది. తన కట్టుబట్టు అందంతో అందరినీ ఆకట్టుకుంటూ పద్ధతైన అమ్మాయిగా, ఇంటి పట్టున ఉండే అమ్మాయిగా పేరు కాకుండా బిజినెస్ రంగంలోని మరొక వైపు చరణ్కి సంబంధించిన పనుల్లోని ఇలా అన్నిట్లోని చేయతని అందిస్తూ ఒక బిజినెస్ ఉమెన్ గా మంచి గుర్తింపుని అందుకుంటూ వచ్చేసింది. ఇకపోతే రామ్ చరణ్ ఇప్పటికే జాన్వీ కపూర్తో ఒక మంచి మూవీలో నటించిన విషయం తెలిసిందే. ఆ మూవీకి సంబంధించిన ఆడియో లాంచింగ్ అయితే గ్రాండ్ గా జరిగింది. అయితే ఇందులో జాన్వీ కపూర్ మెయిన్ లీడ్ గా ఉండడం వల్ల జాన్వీ కపూర్ అవుట్ స్టాండింగ్ లుక్స్ తో అయితే ఆడియో లాంచ్ కి వచ్చేసింది. ఇక అందులో కొంగు పట్టుకు తిరుగుతున్న రామ్ చరణ్ అంటూ విజువల్స్ బాగా వైరల్ అయ్యాయి. ఇకపోతే జాన్వీ కపూర్ చీర కింద పడిపోతూ ఉన్న ప్రతిసారి కూడా రామ్ చరణ్ ఆ చీరని ఎత్తుతూ ఎంతో కేరింగ్ గా చూసుకుంటూ వచ్చారు. ఆ విజువల్స్ చూసిన వారంతా ఉపాసన కొణిదెల ఫ్యాన్స్ చాలా మండిపడుతూ కనిపించారు. కాకుండా ఇంకెవరి చీరని ఎత్తితే మేము ఎలా ఊరుకోగలం అంటూ క్రేజీ కామెంట్ షేర్ చేస్తూ వచ్చారు. అయితే వీటన్నిటిని చూస్తూ వచ్చేసిన ఉపాసన కొణిదెల ఇటీవల ముంబై ఎయిర్పోర్ట్ నుండి హైదరాబాద్కి చేరుకుంటూ రాగా అక్కడ మీడియా వాళ్ళు ఉపాసనకు సంబంధించిన కొన్ని రియాక్షన్స్ అయితే క్యాప్చర్ చేస్తూ కనిపించేశారు. ఎప్పుడు లేని విధంగా ఉపాసనలో కాస్తంత డల్నెస్ అలానే అగ్రెసివ్నెస్ కనిపిస్తూ వచ్చేసింది. ఇకపోతే కొంగు పట్టుకు తిరుగుతున్న రామ్ చరణ్ అంటూ ట్యాగ్ లైన్ కూడా ఇప్పుడు ట్విట్టర్లో మారుమోగుతూ ఉంది. ఇప్పటికే జాన్వీ కపూర్ అవుట్ స్టాండింగ్ లుక్స్తో ఎంతో అందంగా కనిపిస్తూ ఉంది. ఇక బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీ సభ్యులు సైతం ఇప్పుడు జాన్వీ కపూర్ చేతుల్లో చాలా సినిమా అవకాశాలు అందిస్తున్నారు. తన తల్లి శ్రీదేవి తెలుగు ఇండస్ట్రీ నుండి ఇది ఒక సక్సెస్ఫుల్ హీరోయిన్ గా చేరింది. అందుకని తెలుగు ఇండస్ట్రీలో తను కూడా ఒక మంచి సభ్యురాలుగా అవ్వాలని, తన తల్లి కోరిక తీర్చాలని జాన్వీ కపూర్ ఆరాటపడుతూ కనిపించింది. ఈ భాగంగానే రామ్ చరణ్ తో మంచి మూవీ పిక్ చేసుకొని అయితే ఇండస్ట్రీలోకి వచ్చింది. ఇకపోతే ఆడియో లాంచ్ పెద్ద సస్పెన్సింగ్ గా అలానే ట్రోలింగ్ గా మిగిలిపోయింది. ఇక ఈ సినిమాకి కావాల్సిన ట్రోలింగ్ అంతా కూడా ఫైనల్ దొరికినప్పటికీ కూడా ఇది కాస్తంత రామ్ చరణ్ ఉపాసన జంటకి చిచ్చిపెడుతూ కనిపించేసింది. ఏది ఏమైనా ఉపాసన అవుట్ స్టాండింగ్ లుక్స్ తో తనైతే ఆడియో లాంచ్ కి కావాల్సిన కంటెంట్ ఇచ్చినప్పటికీ ఇది కాస్త పర్సనల్ లైఫ్ కి రామ్ చరణ్ కి కాస్తంత ఎఫెక్ట్ అయినట్లే కనిపిస్తుంది. మరి మీరేమంటారు?